ఓం గం గణపతియే నమః. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఈరోజు కార్తీక పురాణం 26వ రోజు పారాయణం చేద్దాం. దూర్వాసుడు అంబరీషుణ్ణి శరణు వేడుట. ఓ దూర్వాస మునీంద్ర, నువ్వు అంబరీషునికి ఇచ్చిన శాపము మేలునే కలిగిస్తుంది. నీ వాక్కు వ్యర్థం కానివ్వకూడదు అని ఆ 10 జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించాను. నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళి తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని, జరిగిన నా తొందరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకో. అప్పుడు అంబరీషుడి వలననే నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి. ఘటనాఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తోంది దూర్వాసుడిని. దూర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారంగా అంబరీషుడి దగ్గరకు వెళ్ళాడు. అది చూసి అంబరీషుడు తన వలనే మహర్షికి ప్రాణభయం కలుగుతోంది అని విచారిస్తున్నాడు. బ్రాహ్మణునకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని, ధర్మం కాదని, విప్రుని హింసించేవాడు, విప్రుని హింసింపజేసేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. విప్రుని తరిమినవాడు, విప్రుని హత్య చేయించినవాడు హంతక పాతకానికి గురికాక తప్పదు. దూర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు. తిండి తిప్పలు లేక అలమటించిపోతున్నాడు. కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్న పరమ నిష్ఠాగరిష్ఠుడు, యోగ సంపన్నుడు, నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు. ఆ సమయంలోనే దూర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి, శరణు అంబరీష శరణు, నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుండి రక్షించగల సమర్థుడివి అంటూ ప్రార్థించాడు. తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదన్న చిన్న సుమతీ శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంబరీషుడు. గోవులు, బ్రాహ్మణులు నిరంతరం అందరి చేత రక్షింపబడాలి అన్న విషయం సూచిస్తున్నది ఈ అధ్యాయం. 26వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.